దెబ్బతింటుంది. అందువల్ల తెలుగుదేశంతో సంబంధాలు తన చర్యల వల్ల తన విధానాల వల్ల దెబ్బతినవు అని క్లియర్గా పవన్ కళ్యాణ్ మెసేజ్ ఇస్తున్నాడు. ఇక తర్వాత ఏమవుతుంది, తెలుగుదేశం అనుసరించే విధానాల వల్ల ఏమైనా జరిగితే దానికి పవన్ కళ్యాణ్ బాధ్యుడు కాదు. మీకు ఎక్కడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తాను ముఖ్యమంత్రి పదవికి పోటీదారు, చంద్రబాబు నాయుడు ప్లేస్ తర్వాత తనదే ఈ ప్లేసు, చంద్రబాబు నాయుడుతో తాను పోటీ అని ఎక్కడా చెప్పలేదు. చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడుకు తాను చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పనిచేస్తున్నాను, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నాను, చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకుంటున్నాను అని తన రోల్ చంద్రబాబు నాయుడు తర్వాత రోలే అని చెప్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం పవన్ కళ్యాణ్తో రాలే, ప్రాబ్లం తెలుగుదేశం వాళ్ళతో వచ్చింది. ఏంటి వాళ్ళ ప్రాబ్లం? పవన్ కళ్యాణ్ కన్నా మా లోకేష్ ఎక్కువ అని మొదలుపెట్టారు. లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి, లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ తగ్గినట్టే కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి కుమారుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి, మేజర్ పార్టీ నాయకుడు. లోకేష్ వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ స్టేషన్ తగ్గదా? ఇది ఆఖరికి లోకేష్ను ముఖ్యమంత్రి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేసుకునే హక్కు టీడీపీకి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలనేది పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు, జనసేన నిర్ణయించాడు. ఆ పార్టీకి నాయకుడు మారినప్పుడు కలిసి ఉండాలా లేదా పవన్ కళ్యాణ్ ఇష్టం అది. కానీ టీడీపీకి లోకేష్ చేయకూడదని వేరే వాళ్ళు ఎట్లా చెప్తారు? కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు చేయడం వేరు, ఇప్పటి నుంచి కుంపటి పెట్టడం వేరు. ఇప్పటి నుంచి ఎక్కడ దాకా పట్టుకొచ్చారంటే ఆఖరికి మీములలో కూడా కార్టూన్లలో కూడా లోకేష్ ఈ సుపీరియర్ టు పవన్ కళ్యాణ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అందుకే లోకేష్ను వల్లనే అధికారంలోకి వచ్చాం, లోకేష్ యువగలం వల్లనే అధికారంలోకి వచ్చాం అని లోకేష్ను ఎలివేట్ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ను పరోక్షంగా తగ్గిస్తున్నారు. మహామంత్రి తిమ్మర్స్ కథ ఉంటుంది. ఒక గీతను చిన్నదిగా చేయాలంటే పెద్ద గీత గీస్తారు. ఇక్కడ గీత పవన్ కళ్యాణ్ అనే నాయకుడు పాత్ర ఉంది. ఆ పాత్ర అనే గీతను తగ్గించాలంటే ఏం చేయాలి? దాన్ని తగ్గించలేరు, ఎందుకంటే అది చరిత్ర చెప్పిన వాస్తవం. ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే ఇది గేమ్ చేంజర్. ఇప్పుడు గేమ్ చేంజర్ను గీత తగ్గించలేరు కదా, అందుకే లోకేష్ గీత పెద్ద గీస్తున్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళు గీస్తున్నారు, జనసేన వాళ్ళు ఎక్కడ గీయడం లేదు. చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద గీత పవన్ కళ్యాణ్ గీసారా? ఇంతవరకు మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ మాటలు ఎక్కడన్నా నేను చంద్రబాబు నాయుడు కన్నా సుపీరియర్ అనే మెసేజ్ ఎక్కడ ఇవ్వలే. ఆ జాగ్రత్త పవన్ కళ్యాణ్ పడుతున్నాడు, నేను చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉన్నాను అని. కానీ తెలుగుదేశం వారు అత్యుత్సాహంతోనో తొందరపాటుతోనో కారణాలు ఏదైనా రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే రాజకీయాలు నిశ్చలంగా ఉండవు కనుక పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ జాతీయ నాయకత్వం తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్య. ఆ అనుమానంతోనో ఆ వాసనతోనో పవన్ కళ్యాణ్ కన్నా మా లోకేషే ఎక్కువ అని చెప్పదలుచుకున్నాను. ఆ చెప్పే క్రమంలో పవన్ కళ్యాణ్కు లక్ష్మణుని కలర్ లాగా చూపెడుతున్నారు, లోకేష్ను శ్రీరాములాగా చూపెడుతున్నారు, అలాంటి వాళ్ళ మీద అటాక్ చేయడానికి కూడా. సో అందువల్ల ఈ ప్రక్రియ అంతా అంటే పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, నేను నిర్మించిన ఈ వైసీపీ వ్యతిరేక కూటమి, నేను నిర్మించిన వైసీపీ వ్యతిరేక ఐక్యతను నా వల్లనే చెడిపోయింది అనే భావన ప్రజలకు కలగకూడదు. కానీ తెలుగుదేశం వారి వ్యవహార సరళి వల్ల జరిగితే దానికి ఎవరేం చేయగలుగుతారు? తెలుగుదేశం పాలన వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఇబ్బందులు వస్తే తాను బాధ్యుని కాదు కదా. అందువల్ల అప్పుడు మాట్లాడాల్సింది అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడైతే ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. రైట్ సార్. ఇక డీలిమిటేషన్కు వ్యతిరేకంగా స్టాలిన్ నేతృత్వంలో జరిగిన భేటీకి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు అటెండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయ్యారు, కేటీఆర్ కూడా. తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ హాజరవ్వాల. జగన్ అన్న హాజరవుతారా అంటే ఆయన కూడా ఒక లెటర్ రాసి ఊరుకున్నారు. సో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ ఆహ్వానం ఉంది సార్, వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వెళ్ళలేదు అనుకోవచ్చు. మరి జగన్ ఎందుకు వెళ్ళలేదు? లెటర్ రాసి ఊరుకున్నారు ఎందుకు? మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు వెళ్ళలేదు అంటే దానికి ఒక పొలిటికల్ జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే బీజేపీపై పోరాటానికి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఎట్లా వెళ్తాడు, పవన్ కళ్యాణ్ ఎట్లా వెళ్తాడు? వాళ్ళు వెళ్ళకపోవడమే కరెక్ట్ రాజకీయంగా. వారు కూడా డీలిమిటేషన్ పైన మాట్లాడాలి అని అంటున్నాను తప్ప చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్ వ్యతిరేక రాజకీయ కృషికి నాయకత్వం వహించాలి అంటున్నాను. రాజకీయ పోరాటానికి కూడా అంటలేను, నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నాను. డీలిమిటేషన్ పైన సౌత్ ఇండియాకు నష్టం కలగకుండా చూసే రాజకీయ కృషికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించాలి. పోరాటం కాదు నేను చెప్పేది.
ఎందుకంటే మోడీ నాయకత్వంలో ఎన్డీఏలో ఉంటూ పోరాటం చేయమని నాలాంటి వాళ్ళు ఎలా చెప్తాం? తప్పక సరైనది కూడా కాదు కదా. కానీ ఆ రాజకీయ కృషి అయితే జరగాలి కదా. ఇంకోటి నేను చెప్పేది అంటే బీజేపీతో ప్రతి దాంట్లో వంతపడాల్సిన అవసరం లేదు. బీజేపీతో డిఫర్ కావాల్సిన అంశంలో డిఫర్ కావచ్చు. ఇప్పుడు మోడీ ఇఫ్తార్ పార్టీ ఇస్తాడా ఎక్కడన్నా? మీరు అమిత్ షా ఇఫ్తార్ పార్టీ ఇస్తాడా? జేపీ నడ్డా ఇఫ్తార్ పార్టీ ఇస్తాడా ఎక్కడన్నా? అసలు ఇఫ్తార్ పార్టీలో పోతాడా వీళ్ళు? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో ఇఫ్తార్ పార్టీ పెడుతున్నాడు. దానికి 1.5 కోట్లున్నర 2 కోట్లు కేటాయించాడు. బీజేపీ వైఖరి అంగీకరిస్తుందా బీజేపీ? నాకు చెప్పండి. ఇది ప్రభుత్వ ఖర్చులతో ఇఫ్తార్ పార్టీ ఇవ్వడాన్ని బీజేపీ అంగీకరిస్తుందా? మీరు అడగండి. సోమవీర్రాజు ముందు మైక్ పెట్టి మోమాటలు ఎక్కడో చెప్తాడు. మీరు బండి సంజయ్ అడగండి, మోమాటలు ఎక్కడో చెప్తాడు. ఇది మేము అంగీకరించాం. రాజాసింగ్ని అడగండి, అంగీకరిస్తాడా? ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పని చేసినప్పుడు బీజేపీ అంగీకరిస్తుందా? అందువల్ల క్లియర్గా బీజేపీతో ఇఫ్తార్ పార్టీ విషయంలో క్లియర్గా తాను డిమార్కెట్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే ముస్లింలో ఉన్న బీసీలకు రిజర్వేషన్ల గురించి ఇది సంతుష్టీకరణ రాజకీయం కాదా అంటే లోకేష్ సూటిగా మోడీతో రిఫర్ అయ్యాడు. లేదు, ఇది మా దృష్టిలో సామాజిక న్యాయమని. ఇది ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఇది నాట్ ముస్లిం అపీజ్మెంట్ అది బీజేపీ ఈజ్ అలీజింగ్ అంటే నో, ఇట్ ఈజ్ సోషల్ జస్టిస్ అన్నాడు. అంటే ముస్లింల ఓటు బ్యాంకు విషయంలో బీజేపీతో తాము కలిసి ఉండడం వల్ల దెబ్బతింటుంది కనుక అక్కడ మాత్రం చాలా క్లియర్గా బీజేపీతో మోడీతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ డిమార్కెట్ చేసుకుంటున్నారు. కానీ తెలుగు ప్రజల ప్రయోజనాలు వచ్చే వరకు మాత్రం రాజీ పడుతున్నారు. బాధేసేది అదే. మీరు ఒక ఓట్ల కొరకు మైనారిటీల ఇష్యూలపైనేమో బీజేపీతో ఇంత జాగ్రత్తగా డిమార్కెట్ చేసుకుంటున్నారు. ముస్లింల మీటింగ్లు పెట్టి, క్రైస్తవుల మీటింగ్లు పెట్టి మేము మీతో ఉన్నాం అని చెప్తున్నారు. అంటే మైనారిటీల, ముస్లింల, క్రైస్తవుల ఓట్ల కొరకు బీజేపీతో డిమార్కెట్ చేసినప్పుడు సమస్త తెలుగు ప్రజల ప్రయోజనాల కొరకు ఎందుకు డిమార్కెట్ చేసుకోరు అంటున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు లోకేష్ మీటింగ్ పొమ్మని అంటలేను. మీ ప్రయత్నంలో మీ పద్ధతిలో మీరు కృషి చేయండి. ఈ అన్యాయం జరగకుండా సౌత్ ఇండియాకు అన్యాయం జరగదని నేను ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. మీ ఆశలు నమ్మకాలతో రాజకీయం ఉండదు కదా. రాజకీయం రియాలిటీ మీద జరుగుతుంది. చెప్పండి. మీరు ఒక్కసారి మోడీ గారికి వెళ్ళి చెప్పండి, సార్ ఈ సౌత్ ఇండియాకు నష్టం జరగకుండా చేయండి. మీరు ఇవాళ 543 లోక్సభ సీట్లలో దీన్ని మార్చకుండా మరో 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ విధించండి. దీనికి అడుగుతున్నది ఏంటి? చెన్నై మీటింగ్లో ఇంకో 25 ఇయర్స్ వరకు ఈ ఫ్రీజ్ కంటిన్యూ చేయండి అంటున్నారు. లేదు, మీరు సీట్లు పెంచితే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి టోటల్ పార్లమెంట్ సీట్లు ఎంత వాటా ఉందో ఆ నిష్పత్తిని మెయింటైన్ చేసేలా పెంచండి అంటున్నారు. ఈ రెండు చంద్రబాబు నాయుడు చెప్పమంటున్నాను అంతే. కానీ చంద్రబాబు నాయుడు చెన్నై మీటింగ్ ఎందుకు వెళ్ళలేదని నేను అన్నాను. చెన్నై మీటింగ్కి ఎట్లా వెళ్తారు? అది మోడీ పైన పోరాటం చేసడానికి మీటింగ్ పెడితే దాంట్లో చంద్రబాబు నాయుడు వెళ్ళాలి అని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ సబ్జెక్టు వదలకూడదు కదా అని అనేది. ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలేదు అని. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా బీజేపీ పట్ల వ్యతిరేకతను తన రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అమలు కాకపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి.